మూడు భాగాలు అధర్మం అయిపోయిందట. కేవలం ఒక పావు వంతు మాత్రమే ధర్మం అనేది ఉందట. మరి ఈ అధర్మంగా ఉన్న భూమిలో దేవతలు పుడతారా అంటే పుట్టరు, తిరగరు, కనపడను కూడా కనపడరట. అందుకోసమని సాక్షాత్తు స్వయం ఈ కలియుగంలో మనుషులను రక్షించడం కోసము ఏం చేశాడు? ఆనాడు వైకుంఠమే విరక్తి చెంది, లక్ష్మీదేవి లేకపోతే విరక్తి చెంది, అది నా ఈ కాలంలో ఆడవాళ్ళు ఇంటి నుంచి ఊరెళ్తున్నారని అంటే ఆనందపడే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదండి? పుట్టింటికి వెళ్తే ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారని మగవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అంత భోగ విలాసవంతమైన వైకుంఠము కూడా భార్య అలిగి కింద భూలోకానికి వచ్చేసింది లక్ష్మీదేవి. అయితే ఇంకా వైకుంఠమే విరక్తి చెంది, లక్ష్మీ లేని వైకుంఠమే ఆయనకి విరక్తి చెంది భూలోకానికి వచ్చేసాడు నారాయణుడు. వచ్చి ఏం చేశాడు? ఎక్కడైనా సరే విగ్రహం మనం దేవాలయం ఉంది అని అంటే ఒకటి దేవతలైనా ప్రతిష్ఠ చేసిన గుళ్ళు ఉంటాయి. ఉదాహరణ మనకి రామేశ్వరం, ఇటువంటి కొన్ని దేవాలయాలు సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠిస్తారు. కొన్ని దేవాలయాలు ఋషులు ప్రతిష్ఠ చేస్తారు. కొన్ని దేవాలయాలు విశ్వకర్మ చెక్కుతాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే నకృతం దైవ సంఘైశ్చ, దేవతలు ఎవరూ కూడా ప్రతిష్ఠింప చేయలేదట ఆ విగ్రహాన్ని. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ కూడా చెక్క. మరి ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహము? స్వేచ్ఛయ క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత, తానంతట తాను భూలోకంలో తిరుగుతూ స్వేచ్ఛగా అలా పద్మపీఠం మీదే సాక్షాత్తు నారాయణుడు నుంచొని శిలగా మారిపోయినటువంటి దివ్యమైన రూపమే ఈనాడు మనందరం కొలుస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి. అది రాయ అంటే రాయిగా సాక్షాత్తు భగవానుడే వెంకటేశ్వరుడే. కలియుగంలో తానంతట తానే స్వయంగా అలా పద్మపీఠం మీద నుంచొని ఒక శిలగా మారిపోయినటువంటి దివ్యమైనటువంటి స్వామి రూపం. అందులో ఏ పేరుతో వచ్చారండి? వెంకటేశ్వరుడు పేరుతో వచ్చాడు. దేనికోసమో తెలుసా? కలియుగంలో పాప భీతి, పాపమే ఎక్కువగా నడుస్తూ మనం పాపం చేస్తూ ఆ పాప ఫలితాలను అనుభవిస్తూ పాప భీతి చేత భయపడుతూ ఉండేటువంటి యుగం ఈ కలియుగం. అటువంటి పాప భీతినంతా కూడా పోగొట్టడం కోసం వేమంటే పాపము అని అర్థం, కటహ అంటే పోగొట్టువాడు, హరించుడా అని అర్థం. పాపములు పోగొట్టేటువంటి పరమాత్మ కనుక వెంకటేశ్వర నామముతో చక్కగా ఆ కలియుగ వైకుంఠం ఏదైతే ఉందో తిరుమల క్షేత్రం యందు విరాజిల్లుతూ మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అటువంటి స్వామి ఆనాడు వైకుంఠం విరక్తి చెంది భూలోకానికి విచ్చేసి 7 కొండల పైన ఉన్న పరమాత్మ ఈనాడు మీ దంపతుల కోరిక మేరకు మీ మనస్సంకల్పానికి మెచ్చిన పరమాత్మ ఆ వెంకటేశ్వరుని మీ ఇంటికి రప్పించుకొని మీ చేతుల మీదుగా కళ్యాణాన్ని జరిపించుకుంటూ ఉన్నాడు. చూడండి ఎంత మహద్భాగ్యం. మామూలుగా దేవతలందరి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం, కానీ మనం భక్తితో శ్రద్ధతో పరమాత్మని కొలిస్తే చాలట, ఆయనే మన వెనుక పరిగెత్తుకుంటూ వస్తాడు. దానికి ఉదాహరణమే గజేంద్ర మోక్షం కూడా. ఆనాడు గజేంద్రుడు ఆ ముసలితో పోరాడి శక్తి అంతా హీనమైపోయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాక అప్పుడు వేడుకుంటుంది గజేంద్రుడు ఏమని? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన. ఈ జగత్తు మొత్తాన్ని రక్షించేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను అనుగ్రహించు, నన్ను కరుణించి నన్ను అనుగ్రహించు అని గట్టిగా ఆర్తితో వేడుకుంటే శలికించెప్పుడు శంఖ చక్రయుగములు చేదేవికి సంధింపడు. ఆయన ఎక్కడికైనా వెళ్తున్నా సరే ఖచ్చితంగా శంఖ చక్రాలు ధరించి వెళ్తారట. కానీ భక్తుడు ఆర్తితో పిలిచాడని శంఖ చక్రాలు కూడా ధరించలేదట. ఎక్కడికి వెళ్తున్నా గరుత్మంతుని తీసుకుని వెళ్తాడు, కానీ భక్తులు పిలుస్తున్నారని గరుత్మంతునికి కూడా చెప్పలేదట. కురుడు అలా విరబోసుకొని ఉన్నాడట ఆయన కురుడు, దాన్ని కూడా కనీసం ముడేసుకోలేదట. అప్పటిదాకా లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్నాడట. లక్ష్మీదేవి చెంగు కూడా ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా అది కూడా పట్టించుకోకుండా కింద భక్తుడు పిలిచాడని ఆర్తితో భక్తుడు పిలిచాడని సాక్షాత్తు నారాయణుడు పరిగెత్తుకుంటూ భూలోకానికి విచ్చేసి ఆ చక్రాయుధంతో ముసలిని సంహరించి గజేంద్రుని కాపాడట. ఎప్పుడు ఏ భక్తుడు నన్ను కొలుస్తాడో, ఏ భక్తుడు నన్ను స్మరిస్తాడో అని నిత్య నిరంతరం. కానీ చూడండి, ఏ దేవత విగ్రహం అయినా సరే పడుకొని ఉంటుంది, కూర్చొని ఉంటుంది. కానీ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారండి? ఎప్పుడు సంసిద్ధంగా ఎవరు పిలిస్తే నేను రావాలా అన్న విధంగా సంసిద్ధంగా ఎప్పుడు కూడా అలా నుంచోనే ఉండేటువంటి ఏకైక రూపం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి. మిగతా చూడండి, రాముడు కూర్చున్నట్టు ఉంటాడు, నుంచున్నట్టు ఉంటాడు. అలాగే పరమాత్మ శివుడు ఏకంగా లింగ రూపంలో మనకు కనపడ్డు. ఇంకా ఏ రూపం తీసుకున్నా కూర్చున్న రూపాలు, పడుకున్న రూపాలు. కానీ అలా నిత్యం నిరంతరం కూడా నిల్చొని ఉండేటువంటి ఏకైక రూపం ఏంటి అంటే వెంకటేశ్వరుడు. ఎందుకంటే ఏ భక్తుడు ఎప్పుడు కొలుస్తాడో వాడిని రక్షించడం కోసం తాను ముందు ఉండాలని ఉండేటువంటి ఏకైక రూపం వెంకటేశ్వరుడు. అటువంటి స్వామి మీ భక్తికి మెచ్చి, మీ సంకల్పానికి మెచ్చి మీ ఇంటికే చక్కగా వచ్చి శ్రీనివాస కళ్యాణాన్ని
మీ చేతుల మీద జరుపుకుంటూ ఉన్నాడు. కళ్యాణం అంటే ఏంటండి? కళ్యాణం అంటే ఏంటి? మంగళము అంటే శుభకరమైన కార్యక్రమము అని అర్థం. ఎవరికి కలగాలి శుభము? ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో, ఎవరైతే పాల్గొని ఉన్నారో వారందరికీ కూడా శుభం కలగాలి. అందులో పైగా మన సనాతన ధర్మ నినాదం ఏంటండి? లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకంలో ఉండేటువంటి సమస్త ప్రాణికోటి కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే మన సనాతన ధర్మ నినాదం. ఆ సుఖ సంతోషాలతో ఉండే ప్రాణికోటిలో మనం కూడా ఉండాలి. కాబట్టి చక్కగా వీరు చూడండి, ఎక్కడైనా సరే కళ్యాణం ఏదైనా సంకల్పించి చేస్తూ ఉంటాం, కానీ వివాహమైన వెంటనే కళ్యాణంలో ప్రధానమైన ఘట్టం ఏంటి అంటే కన్యాదానం చేయడం. వివాహం అంటేనే దానిలో విశేషించి ఏంటి అంటే కన్యాదానం చేయడం. అయితే మనకు పుట్టిన అమ్మాయిని మనం కన్యాదానం చేస్తాం, కానీ పక్కింటి వారిని అమ్మాయిని కన్యాదానం చేస్తారంటే ఒప్పుకుంటారండి? వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఇక్కడ విశేషం చూడండి, అమ్మలు కన్నా అమ్మ జగదంబ ముగురమ్మల మూడు పుడలమ్మైనటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి ఎవరి పుత్రిక? భృగు మహర్షి యొక్క పుత్రిక. ఈ వైవస్వత మన్వంతరంలో సముద్రుడికి పుత్రిక, పాలకడల్లో నుంచి పుట్టింది తల్లి, ఆమె పుత్రిక. అలాగే ఒకరేమో కశ్యప ప్రజాపతి యొక్క కుమార్తె భూదేవి. ఈనాడు వారిద్దరినీ కూడా మనని పరిపాలించేటువంటి అఖిల జగత్తు మొత్తానికి తల్లి అంటే వాళ్ళు వారిద్దరినే కుమార్తెలుగా భావిస్తూ కన్యాదానం చేయడమే దీనిలో ప్రధాన అంశం. అంటే వెంటనే వివాహమైంది, వివాహం కలిగి సంతానం కలిగి సంతానం పెద్ద అయిన తర్వాత కన్యాదానం చేసేటువంటి ఫలితం అప్పుడు పొందేవారు. కానీ స్వామి యొక్క కృప చేత, వారి యొక్క పూర్వజన్మ సుకృతం చేత వివాహమైన వెంటనే వారిద్దరినే కుమార్తెలుగా భావిస్తూ కన్యాదానం చేసే భాగ్యం కలిగింది ఈనాడు వీరికి. చూడండి, ఎక్కడైనా సరే కన్యాదానం చేస్తే 21 తరాలు వారు తరిస్తారు. అయితే అటువంటి భాగ్యం సాక్షాత్తు ఆ తల్లుల్ని మీ ఇద్దరు కుమార్తెలుగా భావిస్తూ, ఇప్పుడు మీకు ఎంతమంది పుత్రులు లేరు అనకూడదు, మీకు సంతానం ఎంతమంది అయ్యా అంటే ఎంతమంది అండి? 2 కుమార్తెలు ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒకరు లక్ష్మీదేవి, 2 భూదేవి. చక్కగా వారిద్దరిని కుమార్తెలుగా భావిస్తూ కన్యాదానం చేయడమే దీనిలో ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈ కళ్యాణం ఏ పూజ చేస్తున్నా ఆరంభంలో ఎవరిని పూజిస్తామయ్యా అంటే ఆదో పూజ్యో గణాధిప, మొట్టమొదటిగా గణపతిని పూజిస్తాం. అయితే శైవ సాంప్రదాయంలో గణపతి అని అంటాం, వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనుడు అంటాం. ఏంటి ఈ భేదము? ఈ శైవం ఏంటి, ఈ వైష్ణవం ఏంటి, మీలో మీకే భేదాలు ఉన్నాయా అని సందేహం రావచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఎటువంటి సందేహమే లేదండి. దేనికోసం అంటే ఉదాహరణకి ఆడవాళ్ళు ఉన్నారు, పుట్టంగాలు ఏమంటాం? అమ్మాయి పుట్టింది రా అని అంటారు. 8 ఏళ్ళు వస్తే ఏమంటామండి? కన్య అని అంటాం. పెళ్ళైతే భర్తకి ఏమంటాము? భార్య. పిల్లలు పుడితే తల్లి అని అంటాం. వారికి పిల్లలు పుడితే అమ్మమ్మనో నాయనమ్మ అంటాం. ఇప్పుడు మనుషులు ఎంతమంది మారారంటారా? సందర్భాన్ని బట్టి పేరు వచ్చిందా? సందర్భాన్ని బట్టి పేరు. అలాగే పరమాత్మ కూడా ఒకడే, ఏకో నారాయణ, పరమాత్మ ఒకడే. అందుకనే మనం మంత్రపుష్పంలో చెప్తాం, ఓం తద్ బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ. ఓంకారమే బ్రహ్మ, ఓంకారమే ఆత్మ, ఓంకారమే సృష్టి, ఓంకారమే జగత్తు మొత్తం కూడా. మొత్తానికి ప్రకృతికి మూల రూపం ఏంటయ్యా అంటే ప్రణవ స్వరూపం ఓంకారము. ఆ ప్రణవమే ఈ జగత్తును సృష్టించేటప్పుడు ఎలా వచ్చాడు? బ్రహ్మగా వచ్చాడట. మరి ఆ ప్రణవమే మరి సృష్టి ఒకటి ఉంటే సరిపోతుందా? ఆ సృష్టిలో ఉండేటువంటి ప్రాణకోటిని రక్షించేవాడు కావాలి. అందుకని రక్షకుడిగా ఎవరు వచ్చారండి? విష్ణుమూర్తిగా వచ్చాడు. మరి సృష్టి రక్షకుడు ఉంటే సరిపోతుందా? ఆ పుట్టిన వాడికి మోక్షం కూడా కావాలి. కాబట్టి లయకారకుడిగా మోక్షకారకుడిగా ఎవరు వచ్చారండి? శివుడు వచ్చాడట, శివుడిగా వచ్చాడట. అంటే ఆ ప్రణవమే బ్రహ్మగా సృష్టించేటప్పుడు, రక్షించేటప్పుడు విష్ణువుగా, అలాగే మోక్షం ఇచ్చేటప్పుడేమో శివుడిగా వచ్చారంటే పరమాత్మ. బ్రహ్మగా వచ్చినప్పుడు ఆయన పరివారగణాలుగా పూజింపబడతాం, విష్ణువుగా వచ్చినప్పుడు విశ్వక్సేనుడుగా కొలవబడతాడు, శివుడిగా వచ్చినప్పుడు గణపతిగా కొలవబడతాడు. అంతే కదండి. ఇప్పుడు పెళ్ళైంది కదా అని అమ్మాయి మెట్టినింటికి వస్తే అక్కడ ఏ హోదాలో ఉంటుంది? మెట్టినింట్లో కోడలి హోదాలో ఉంటుంది. అదే అమ్మాయి తిరిగి పుట్టింటికి వెళ్తే ఏ హోదాలో ఉంటుందండి? కూతురు హోదాలో. అక్కడికి వెళ్ళంగానే అప్పటిదాకా యువరాణిలాగా మళ్ళీ మారిపోతుంది. చక్కగా ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా ఒదిగి ఉంటూ ఉన్నప్పటికీ కూడా తల్లి దగ్గరికి వెళ్ళంగానే, పుట్టింటికి వెళ్ళంగానే చక్కగా రాణిలాగా మళ్ళీ తిరిగి యథావిధిగా ఉంటారు. అంటే మెట్టినింట్లో ఉండరని కాదు, మెట్టినింట్లో కూడా ఉన్నప్పటికీ కూడా ఆ పుట్టినింట్లో ఉండేంత హోదాగా మళ్ళీ ఇక్కడ ఉండరు కూడా. అవునా కాదా? అటువంటి పరమాత్మ కూడా అంతేనట. ఆ రూపం ధరించినప్పుడు ఎవరి పరివారం అంటే వారు పూజింపబడతారు. మరి ఇక్కడ ఎవరిని పూజిస్తున్నాం మనము? వెంకటేశ్వరుడు. ఎవరు ఈ వెంకటేశ్వరుడు? సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క రూపం కనుక మొట్టమొదటిగా విశ్వక్సేన పూజతో మనం ప్రారంభించుకున్నాం. ఎవరిని పూజించినా సరే కలిగే ఫలితం ఏంటయ్యా అంటే
ఎటువంటి ఆటంకం కలగకుండా కార్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారట వీరిద్దరు కూడా. ఈ ఆటంకం అనగానే మళ్ళీ ఇంకో సందేహం వస్తుంది,